జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పర్యటించారు. ఈ నేపథ్యంలో వరలక్ష్మి మహిళా సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. రుణమాఫీ, రైతు భరోసాపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతరం చేస్తున్నాయని ఆరోపించారు. సందర్భంలో పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు. అదేవిధంగా జగిత్యాల మెప్మా అంటే మున్సిపల్ ఏరియాలలో మహిళలను సంఘటితం చేయాలి, ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ కింద మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మెప్మాలో ఈరోజు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇటు రైతులకు అటు మహిళా సంఘం కూడా బలోపేతమయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రెండోసారి గెలిచిన ప్రభుత్వం రాని పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వారి మంత్రుల్లో కొందరు పిలిచి కలిసి పనిచేద్దాం రా సంజయ్, నీకు అన్ని విధాల అభివృద్ధికి మేము అండగా ఉంటామన్నారు. అన్నమాట ప్రకారం ఇవాళ మన ప్రాంతం నుంచి దగ్గర 100 మందికి ఇటువంటి ఇళ్ళు వచ్చాయి. ఈ 3-4 వాడకట్లు చూస్తే ఒక 500 మందికి వచ్చినాయి. అంటూ 2500 మంది పోయి అక్కడ ఉంటారు. మరి వాటి కోసం దగ్గర 35 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు. ఒక 31 కోటి పాత ఉంటే కూడా కొంత క్లియర్ చేశారు. జగిత్యాల పట్టణానికి సంబంధించి 25 కోట్ల రూపాయల నిధులు మనం రిలీజ్ చేయించుకొచ్చిన, పాతవి కూడా ఒక 9 కోట్ల ఏమిటల్లో కొంత బిల్లు ఇప్పించినాం. అవి కూడా పనులు ప్రారంభించేస్తాం. అంటే ఈ ఊర్లో ఏ వాడకట్టు చూసినా మళ్ళా ఒక 50 లక్షల రూపాయల పనులు అవుతాయి. మీరు ఒక్కసారి అంతకుముందు 5 ఏళ్ళు ఎప్పుడన్నా చూస్తే, నేను రాకముందు చూస్తే 5 ఏళ్లలో 20 లక్షల పనులు చేసిన కూడా ఉండరు. అటువంటిది ఒక కోట్ల రూపాయల పనులు మనం ఈ సందర్భంలో చేసినాం. ఎన్ని చేసినా కానీ మీకు గుడి కావాలని ఉంటుంది.